సోషల్ పోస్ట్ ప్రేక్షకులకు స్వాగతం. నేను డాక్టర్ అనిల్ కుమార్ బచ్చు, సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్‌ని. ఇవాళ నాతో పాటు నా ఫెలో అడ్వైజర్స్ ఇద్దరున్నారు. వండర్‌ఫుల్ అడ్వైజర్స్ గిరిబాబు గారున్నారు, ఎక్స్‌పీరియన్స్‌డ్ అండ్ యంగ్ అండ్ డైనమిక్ రేవంత్ గారున్నారు. ఇద్దరు కూడా చాలా మంది క్లయింట్స్‌కి వాళ్ళ ఫైనాన్షియల్ ప్లానింగ్‌లో వండర్‌ఫుల్ హెల్ప్ చేస్తా ఉన్నారు. సో, వన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, ఇప్పుడు మనం డిస్కస్ చేయబోయే పాయింట్ ఏంటంటే, ప్రతి ఒక్కరి లైఫ్‌లో కంపల్సరీ వచ్చే ఒక ఫైనాన్షియల్ గోలే గానియండి, లైఫ్ స్టేజ్ అనమాట. అదే రిటైర్మెంట్. అండ్ ఆల్సో మనం చూస్తా ఉంటే ఏంటంటే మా ప్రాక్టీస్‌లో అన్నింటికన్నా అనాథలాగా వదిలేసే గోల్ ఏదైనా ఉంది అంటే మాత్రం అది రిటైర్మెంటే. ఎందుకంటే అది చాలా ఎప్పుడు ఒక 30 సంవత్సరాలు, 40 సంవత్సరాల దూరంలో ఉంది కాబట్టి జరిగిపోతుంది అని దాని మానాన దానికి వదిలేసి అంటే ఫిగర్ ఇట్ ఔట్ అనే మనస్తత్వంతో అందరూ వదిలేసే గోలే రిటైర్మెంట్ అనమాట. బట్ అదేంటంటే కంపల్సరీ వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పుడు చేంజ్ అవుతున్న మెడికల్ అడ్వాన్సెస్‌లో గానియండి, ఇంతకుముందు యావరేజ్ లైఫ్ స్పాన్ కన్నా కూడా ఇప్పుడు 70, 75 సంవత్సరాలు బతికే అవకాశం ఎక్కువగా ఉంది. అంటే 60 తర్వాత సంపాదన లేని టైం చాలా ఎక్కువగా పెరగబోతోంది. అండ్ ఇంకొకటి ఏంటంటే దీనితో పాటు లైఫ్ స్టైల్ డిసీజెస్ కూడా ఎక్కువగా రావడం వల్ల హాస్పిటలైజేషన్ ఎక్స్‌పెన్సెస్ కూడా ఎక్కువగా పెరుగుతున్నాయి. ఇన్‌ఫ్లేషన్ ఎక్కువగా ఉంది. సో, ఈ 2 కపుల్డ్ ఒకటి ఏజు పెరుగుతా ఉంది. హాస్పిటలైజేషన్ ఎక్స్‌పెండిచర్ కూడా పెరుగుతా ఉంది. అలాంటప్పుడు 60 తర్వాత పరిస్థితి ఏంటి? మనం రిటైర్మెంట్ గోల్ ఇగ్నోర్ చేస్తే. ఆ టాపిక్ మీద లెట్ అస్ ఏమంటారు మన గిరిబాబు గారిని అడుగుదాము. సార్ ఇది ఎందుకు అందరూ ఎక్కువగా పట్టించుకోవట్లేదు? పట్టించుకోకపోతే వచ్చే పరిస్థితులేంటో కొంచెం మీరు ఎక్స్‌పీరియన్స్‌తో కొంచెం మీ కేసెస్‌తో చెప్పండి సార్. సో యాక్చువల్లీ రీసెంట్లీ వీ హావ్ కండక్టెడ్ ఎ సర్వే. సో దాంట్లో అందరినీ నా దగ్గరికి వచ్చిన వాళ్ళని ఒక గూగుల్ వర్డ్ ద్వారా అందరికీ ఒక పంపించామన్నమాట సర్వే లింక్ ఒకటి. దాంట్లో మీ లైఫ్లో మీరు ఇచ్చే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఆఫ్ గోల్ ఏంటి అని అడిగితే 85% ఆఫ్ పీపుల్ లాస్ట్ ప్రయారిటీ రిటైర్మెంట్. అది మేము పెట్టాం కాబట్టి. అదే రిటైర్మెంట్ అనేది లేకపోతే బహుశా అది కూడా ఉండేది కాదు. 80 అంటే మోర్ దెన్ 85%, 90% పీపుల్ రిటైర్మెంట్కి ఇచ్చిన లాస్ట్ ప్రయారిటీ. ఫస్ట్ ఏమి ఇస్తున్నారంటే అందరు కూడా ఫస్ట్ ప్రిఫరెన్స్ ఏంటి అంటే పిల్లల ఎడ్యుకేషన్, పిల్లల మ్యారేజ్, తర్వాత ఇల్లు, కారు, వెకేషన్, తర్వాత అన్నీ అయిపోయిన తర్వాత రిటైర్మెంట్. అయితే వీటిలో మీరు కారు కొనాలంటే లోన్ దొరుకుద్ది, ఎడ్యుకేషన్కి లోన్ దొరుకుద్ది, పెళ్ళిళ్ళు సింపుల్గా చేసుకోవచ్చు ఖర్చు లేకుండా, ఏవైనా చేయొచ్చు. కానీ లోన్ దొరకనిది ఒకటి రిటైర్మెంట్కి. రిటైర్ అవుతామంటే వాళ్ళ లోన్ కూడా రిటైర్మెంట్ ఏజ్కి ఫిట్ అయ్యేలాగే పెడుతుంటారు. తర్వాత లోన్ రాదు. అండ్ మనం పిల్లలు చదువుకోవచ్చు, చదువుకోకపోవచ్చు, వాళ్ళ కెరీర్ వాళ్ళు సెట్ చేసుకోవచ్చు, పెళ్ళి ఎలాగ సింపుల్గా చేసేయచ్చు, కారు కొనవచ్చు, రెంట్లో వెళ్ళిపోవచ్చు, ఇల్లు రెంట్లో ఉండొచ్చు. కానీ రిటైర్మెంట్ ఈజ్ ఇన్ఎవిటబుల్. ఆప్షన్ లేనిది. ఇట్ హ్యాస్ టు కమ్, ఇట్ విల్ కమ్. ప్రతి ఒక్కళ్ళు ఆ దశ టచ్ చేయాల్సిందే. బట్ ఫార్చునేట్లీ ఆర్ అన్ఫార్చునేట్లీ ఇన్ఎవిటబుల్ అయిన దాన్ని, తప్పనిసరిగా వచ్చేదాన్ని అందరు ఇగ్నోర్ చేస్తున్నారు. సో అందరికీ నేను చెప్పేది ఏంటంటే ఈ వీడియో ద్వారా మీ యొక్క లైఫ్లో ఖచ్చితంగా మీ ఫాదర్ లాగా మీరు కూడా వెళ్తారు. మీ ఫాదర్ స్టేజ్కి వెళ్ళినప్పుడు అర్థమవుద్ది మా నాన్న అంత గొప్పోడు అనేది. సో అలా మీరు అప్పుడు రియలైజ్ అయ్యే బదులు ముందే స్టెప్స్ తీసుకోండి. రిటైర్మెంట్ అనేది తప్పక జరిగే ఒక లైఫ్ స్టైల్ చేంజ్. అది ఒక లైఫ్ స్టైల్ ఈవెంట్. అది ఆ ఈవెంట్కి ముందు ఆర్థికంగా బలంగా ఉండాలి. మీరు ఆర్థికంగా బలోపేతమై లేకపోతే మీరు కింద పడిపోతే మీ ఫ్యామిలీ కూడా దానివల్ల ఇబ్బంది పడుతుంది. దీనికోసం ఏం స్టెప్స్ తీసుకోవాలి? మనం ముందు నుంచే ప్లానింగ్ చేసుకోవాలి. ఆ ప్లాన్ చేసుకుంటూ ముందుకెళ్ళాలి. నేను ఎప్పుడు రిటైర్ అవ్వాలి, నాకు డబ్బులు ఎంత కావాలి, అప్పుడు నాకు ఖర్చులు ఎంత ఉంటాయి అనేది అప్పుడు ఎంత కావాలో ఇప్పటి నుంచి ఒక స్టెప్ వేసుకుంటూ దాన్ని ప్లాన్ చేసుకుంటూ వెళ్ళాలి. అండ్ మనతో పాటుగా ఇంకెవరు ఉంటారు? వైఫ్ డిపెండెంట్ 100%. సో ఇద్దరికి కలిపి ప్లాన్ చేస్తూ ఉండాలి. కనుక ఇది ఎట్టి పరిస్థితుల్లో ఇగ్నోర్ చెయ్యకూడని ఒక లైఫ్ స్టైల్ ప్లానింగ్. వెరీ గుడ్. రేవంత్ గారు, సార్ చెప్పినట్టు అది తప్పదు. కాకపోతే ఏంటంటే ఎవరైతే చేయరో అంటే ఎటువంటి పరిస్థితులు మీరు ఆల్రెడీ చూసుంటారు. ఎవరైతే కరెక్ట్‌గా ప్లాన్ చేసి చేయకపోతే రిటైర్మెంట్‌కి వాళ్ళు ఎలాంటి ఇబ్బందులు పడతా ఉన్నారు. అండ్ డు వి హావ్ ఎగ్జాంపుల్ అంటే ఏమంటారు మనకి వేరే కంట్రీస్ నుంచి కూడా ఎవరైతే రిటైర్మెంట్ సరిగ్గా ప్లాన్ చేసుకోకపోతే ఎట్లాంటి ఇబ్బందులు రావచ్చు? అవి రాకుండా స్పెసిఫిక్‌గా ఏం చేయాలి? సో, రీసెంట్‌గా ఒక కేసు ఒక పెద్దాయన సార్ దాదాపుగా 70 సంవత్సరాలు ఉంటది. ఆయన అనుభవం అని జెప్పాడు. రిటైర్మెంట్ కోసం నేను సెపరేట్‌గా ఏం ప్లాన్ జేసుకోలేదండి. కాకపోతే రిటైర్మెంట్ అప్పుడు ఏదో పెన్షన్ డబ్బులు వస్తూ ఉంటాయి గదా! సార్ కార్పొరేట్ జాబ్ అయినా ఏం చేసినా గానీ కొంత డబ్బులు ఎట్లాగో పీఎఫ్‌లకి వాటిల్లోకి వెళ్తూ ఉంటాయి కాబట్టి, ఒక టైంకి ఆ డబ్బులు ఎట్లాగో కార్పస్ కింద వస్తది కాబట్టి, ఆ డబ్బులతో బతికేయొచ్చు గదా! అని జెప్పేసి అనుకున్నాం. సరే యాజ్ యూజువల్‌గా అనుకున్న దాని ప్రకారం ఏదో ఒక మంచి సమ్ ఆఫ్ అమౌంట్ ఒక రూ. 1,00,00,000 ఎంతో డబ్బులొచ్చాయి. ఆ డబ్బుల్ని తీసుకొనెళ్ళి నేను ఒక ఎఫ్‌డీలో డబ్బులు పెట్టేసుకున్నాను సార్.
ఎఫ్డీలో డబ్బులు పెట్టుకున్నప్పుడు ఏమైంది, నాకు 60 సంవత్సరాలకి రిటైర్ అయితే ఫస్ట్‌లో నెలకొక 50,000 55,000 వచ్చేది. అవును. ఆ తర్వాత సంవత్సరం కూడా 50, 55 వచ్చింది. ఆ తర్వాత సంవత్సరం కూడా 50, 55 వచ్చింది. కానీ నాకేమైంది, 4 ఏళ్ల దాటిన దగ్గర నుంచి నా ఖర్చు 50, 55,000 కాదు 60, 65,000కి మారింది. కానీ బ్యాంకోడు మాత్రం నాకు 50, 55,000 ఇచ్చేవాడు ఎఫ్డీ. సో దానివల్ల ఏం చేశాము, సరే ఇప్పుడు ఎట్లైనా మన ఖర్చుల్ని ఆపలేము కదా! సో దానికోసం ఏం చేసాం, వడ్డీతో పాటుగా కొద్దిగా ఎఫ్డీని కూడా డ్రాప్ చేయడం మొదలుపెట్టాం. అవును. సో నాకు 70 సంవత్సరాల వయసు వచ్చేసరికి నా ఫండ్ అంతా కరిగిపోవడం మొదలుపెట్టేసింది. సో పెద్ద ఎత్తున నా చేతిలో ఫండే మిగలలేదు. సో నాకు అప్పుడు అర్థమైంది సార్, అప్పుడు మనం ఎఫ్డీలో పెట్టుకుంటే మొదట 5 సంవత్సరాల వరకు కొద్దిగా కుషనింగ్ అంతా కంఫర్టబుల్గా కనిపిస్తుంది, కానీ ఇక్కడ రియాలిటీలో మన నెల ఖర్చు అనేది పెరుగుతుంది. ఇన్ఫ్లేషన్ అనేది ఒకటి ఉంటుంది, దానికి తోడు మేము వయసులు పెరుగుతూ ఉంటుంది కాబట్టి ఆరోగ్య సమస్యలు పెరుగుతూ ఉంటాయి, హాస్పిటల్కి వెళ్ళాల్సినవి పెరుగుతూ ఉంటాయి, మందు ఖర్చులు పెరుగుతూ ఉంటాయి. దాంతోపాటు ఇంకా మాకు వయసు పెరిగింది కాబట్టి డిపెండెన్సీ ఆన్ పీపుల్ పెరుగుతుంది. మరి మా పిల్లలేమో ఇక్కడ లేరు మమ్మల్ని చూసుకోవడానికి, వాళ్ళ పాపం వాళ్ళ ఉద్యోగాలతో వాళ్ళ కష్టాలు పడుతున్నారు. సో దానికోసం ఇంకొక మనిషిని ఇంట్లో పెట్టుకోవాల్సి వచ్చింది, వాళ్ళకి జీతాలు పెరగాల్సి వచ్చింది. సో ఓవరాల్గా చూసుకుంటే మా ఖర్చులు పెరిగేదే కానీ తగ్గేది లేదు. కానీ ఎఫ్డీలో మాత్రం వడ్డీ రేట్లు పెరగట్లేదు సార్, తగ్గుతున్నాయి సార్. ఇప్పుడు నేను మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుబడి పెట్టచ్చని ఇప్పుడు వచ్చాను. నేను చెప్పాను, క్షమించాలండి, ఈ వయసులో మేము ఏం చేయలేము. 70 సంవత్సరాల వయసు వచ్చిన తర్వాత మీరు వచ్చి ఇప్పుడు 100% డబ్బులు ఈక్విటీలో పెడతాను అని అంటే అది అసలు సూటబులే కాదు. ఇప్పుడు మీకు క్యాష్ అవసరాలు ఎక్కువ. ఇప్పటి నుంచి మీకు ఎప్పుడు ఏ అవసరం పడుతుందో కూడా ఇంకెవరు ఊహించలేము. ఆరోగ్య పరిస్థితులు పడవచ్చు, ఇంకేదన్నా పడవచ్చు, వీ డోంట్ నో. ఇటువంటి టైంలో మేము సహకరించడానికి కూడా మా దగ్గర నుంచి ఇంకేం మిగలలేదు. సో అందుకే ప్రతి ఒక్కళ్ళు ఎర్లీ ఏజెస్ నుంచి, ఆయనే చెప్పారు నాకు, ఇది అందరికీ అర్థమయ్యేలాగా మీరు చెప్పాలి సార్, ఇది అందరికీ తెలియాలి. ఎఫ్డీలో పెట్టుకోవటం వల్ల ఒకళ్ళ జీవితం ఏది, మేము ఇన్ని సంవత్సరాలు కష్టపడి హమ్మయ్యా ఇక మేము ప్రశాంతంగా బతికే టైం వచ్చింది అని అనుకునే లోపల ప్రశాంతత లేకుండా పోయింది సార్. మా జీవితంలో డబ్బుల కోసం ఎదురు చూసే పరిస్థితులకు వచ్చింది సార్. మళ్ళీ పిల్లలు ఏమైనా డబ్బులు పంపిస్తారని ఎదురు చూసే పరిస్థితికి వచ్చింది సార్. ఈ పరిస్థితి లేకుండా ఉండాలి అని అంటే ముందు నుంచే అసలు ఆ పిఎఫ్లో వాటిల్లో పెట్టుబడులు పెట్టకుండా నేను గనక ఈ మ్యూచువల్ ఫండ్లో పెట్టుండుంటే నా రిటైర్మెంట్ టైంకి నాకు ₹1 కోటి కాదు సార్ వచ్చి ఉండేది, 3-4 కోట్ల రూపాయలు డబ్బులు వచ్చి ఉండేవి. నేను అప్పుడు పిఎఫ్లు, ఆయన మళ్ళీ గవర్నమెంట్ ఎంప్లాయ్ కాదు, ప్రైవేట్ ఎంప్లాయ్. సో వాళ్ళు మధ్యలో రీడింగ్ చేసి అక్కడ ఇక్కడ పెట్టుకొని ఉన్నది బోల్డ్ అంతా పెరుగుని ఉండేది. ఆయనకు 3-4 కోట్ల కార్పస్ ఉండేది. 3-4 కోట్ల కార్పస్ అంటే 6% రిడెంప్షన్ చేసిన నెలకి 1,50,000. అది కూడా కాక ఆ పిఎఫ్లో పెట్టడం తప్పు కాదు, డైవర్సిఫై చేయకపోవడం తప్పు. డైవర్సిఫై చేయాలి, అన్ని తీసుకెళ్ళి డైవర్సిఫై చేయకపోవడం తప్పు. ఈ పాయింట్ మీరు చెప్పారనుకోండి, మ్యూచువల్ ఫండ్స్ అంటే సబ్జెక్ట్ మార్కెట్ కదా, నేను తీసుకున్నప్పుడు వస్తాయా పడిపోతాయని క్వశ్చన్స్ వస్తాయి. ఆ క్వశ్చన్స్ని అడ్రస్ చేయాలి అంటే నేనేం చేస్తానంటే, డైవర్సిఫై ఈజ్ ద ఓన్లీ అల్టిమేట్ సొల్యూషన్ ఫర్ ఆల్ ది ప్రాబ్లమ్స్. ఆ డైవర్సిఫై ఎలా చేయాలి, పిఎఫ్లో పెట్టాలి, మ్యాండేటరీ పెట్టండి, మీ ఎంప్లాయర్ కంట్రిబ్యూషన్ కొంచెం ఉంటుంది, అది ఎంత మినిమం ఇస్తుంది, సేఫ్టీ ఉంటుందా, భద్రత ఉంటుంది, నిద్రపోవచ్చు. కొంత తీసుకొచ్చి ఎంఎఫ్లో పెట్టండి, అక్కడ మీకు మార్కెట్ బీట్ చేస్తుంది, ఇన్ఫ్లేషన్ బీట్ చేస్తుంది, ఇది ఉండాలి, సొంతిల్లు ఉండాలి కంపల్సరీ. సో ఆ సొంతిల్లు ఉంటే అదొక ఆనందం వేరు. సో ఇవన్నీ బ్యాలెన్స్ చేసుకుంటేనే మీ రిటైర్మెంట్ లైఫ్ ఈజీగా ఉంటుంది. మీరు సొంతిల్లు లేదనుకోండి, 60 తర్వాత ఎక్కడుంటారు, మళ్ళీ కిరాయి పక్కన తిరుగుతుంటారా? ఇప్పుడు మనం చాలామంది ఫైనాన్షియల్ ఏం చెప్తుంటారు, మీరు కనుక ఎక్సెల్ షీట్ రిటర్న్స్ చూస్తే ఇంటి కట్టే ఈఎంఐని కంపేర్ చేయలేము, అది కరెక్టే. ఎక్సెల్ షీట్ రిటర్న్స్ ఎప్పుడు కూడా ఎగ్జాక్ట్ రిటర్న్స్ కావు. అవి ఎందుకు కావు అంటే ఫైనాన్షియల్ బిహేవియర్. ఎక్సెల్ షీట్లో మీరు ఒక ₹1000 ఎక్కువ కూడా వద్దు, 50 సంవత్సరాలు కడితే అది 15% తీసుకుంటే 30-40 కోట్లు అయింది. కానీ ఎంతమంది క్రియేట్ చేశారు అంటే 0, ఒకరు కూడా ఉండరు. అదే మీరు ఈఎంఐ కట్టే బదులు ఎస్ఐపి చేస్తే ఇల్లు మీకు 3-4 కోట్ల మించి కాదు, ఇక్కడ 15 కోట్లు అవుద్ది. కరెక్టే. ఎంతమంది చేశారంటే ఒకరు కూడా కనపడరు. కనుక ఎక్సెల్ షీట్ రిటర్న్స్ ఎగ్జాక్ట్ రిటర్న్స్ కావు. కనుక మనమేం చేయాలి, ఆ ఎక్సెల్ షీట్ రిటర్న్స్ని పెట్టుకొని మొత్తం అన్నీ అక్కడ పెట్టొద్దు, అవును, దానికే ఓవర్ ఎక్స్పోజ్ చేయొద్దు, బ్యాలెన్స్ చేసుకోవాలి. మనకు సొంత ఇల్లు ఉండాలి కంపల్సరీ. అప్పుడు ఏంటి, 60 తర్వాత ఇప్పుడు మీ ఊరేది, నీ పేరు ఏది అంటే ఒక పేరు ఉంది, మీ ఊరేది అంటే ఆ ఊరు చెప్తాం, ఉండకపోయినా కూడా మన ఊరుకుండే అనుబంధం అది, ఊరితో ఉండే ఆత్మీయత అది. అలాగే నేను ఎక్కడ ఉంటాను, మా ఇల్లు ఏది, ఎక్కడ తిరిగి వచ్చినా ఇంటికి వచ్చి పడుకుంటే హ్యాపీగా ఉంటారు అంటారు కదా, అది సొంత ఇల్లు అయ్యి ఉంటే ఇంకా హ్యాపీగా ఉంటుంది. అంతేగాని దాన్ని కూడా మనం తీసుకెళ్ళి ఈ ఎక్సెల్ షీట్ రిటర్న్స్తో కంపేర్ చేయొద్దు. కంపేర్ చేయకుండా మనము ఇలా ప్లానింగ్ చేసుకుంటూ రిటైర్మెంట్ అప్పుడు నేను ఇక్కడ ఉంటాను, లేదా రిటైర్మెంట్ వెకేషన్ ఈ ఇంట్లో ఉంటాను అని ఇల్లుకు ప్లాన్ చేయాలి. తర్వాత మీ పిల్లలు ఎక్కడ ఉంటారు వాళ్ళకు ప్లాన్ చేయాలి, మన భార్యాభర్తలు ఇద్దరికి కూడా ప్లాన్ చేయాలి. ఎందుకు అంటే మీ తదనంతరం తను ఎక్కువ కాలం బతికే అవకాశం ఉంటుంది, జనరల్గా హస్బెండ్స్ ఎక్కువ ఏజ్ ఉంటుంది కాబట్టి తనకు కూడా ప్లానింగ్ చేయాలి. దీంట్లో హెల్త్ ఇన్సూరెన్స్కి సేమ్ ఇంపార్టెన్స్. టర్మ్ ఇన్సూరెన్స్ ఎప్పటిదాకా రావాలి, చాలామంది టర్మ్ ఇన్సూరెన్స్ అనేది 80-90 తీసుకుంటారు, అది కరెక్ట్ కాదు. మీ సెకండ్ చైల్డ్ ఎప్పుడైతే సెటిల్ అవుతాడో అప్పటిదాకా మీరు ఆర్థికంగా నిలబడి ఉండాలి. సో ఎప్పుడు కూడా ఈ ఫైనాన్షియల్ ప్లానింగ్ అనేది మిమ్మల్ని రిచ్ చేయడానికి కాదు,
మీకు ఒక ఆర్థిక పరిపుష్టత ఇవ్వడానికి. ఇప్పుడు కొంతమందికి నా లైఫ్ స్టైల్ చాలా సింపుల్. మార్నింగ్ 4 ఇడ్లీ, మధ్యాహ్నం ఇంత లంచ్, రాత్రి 2 చపాతీ ఇదే అంటారు. అది కరెక్టే. ఎప్పుడు కూడా మీకు ధరల పెరుగుదల వల్ల ఇబ్బంది రాదు, ఖర్చుల పెరుగుదల వల్ల ఇబ్బంది వస్తుంది. అనుకోని ఖర్చులు చాలా వస్తాయి లైఫ్ స్టైల్తో. తను చెప్పినట్టు ఈ ఖర్చులు పెరుగుతుంటేనే మనకు ఇబ్బందులు వస్తూ ఉంటాయి. కనుక నా ఇడ్లీ ఖర్చు, నా చపాతీ ఖర్చు, నా ఫుడ్ ఖర్చు పెద్దగా పెరగలే గత 10-15 ఇయర్స్లో. దాని పాటుకు అది కొంచెం పెరుగుతూ పోయింది. కానీ మేజర్ ఎక్కడ డిఫరెన్స్ వచ్చింది అంటే లైఫ్ స్టైల్ ఎక్స్పెన్సెస్. అప్పుడు నేను అంబాసిడర్ కార్ వాడేవాడిని, ఇప్పుడు నేను మినిమం 20-25 lakhs కార్ లేకపోతే లేదు, ఈవీ కార్ వాడాలి. మినిమం ఆన్ రోడ్ కార్ ఏది తీసుకున్నా 15 లక్షలు లేకపోతే నేను వాడను. మరి 20 ఏళ్ల క్రితం లేదు కార్ మనకు. అది మారుతి కార్ 1 లక్షలో వచ్చేసేది. ఇంట్లో మేడ్కి ఒక 5,000 నెలకి మినిమం. ఇప్పుడు మేడ్ ఒకటే కాదు, కుక్ కూడా పెట్టేసుకుంటున్నారు. అండ్ తర్వాత ఇంటర్నెట్, మళ్ళీ ఇప్పుడు ఈ వచ్చిన టీవీ, ఇవన్నీ ఒక 5,000. 200 రూపీస్ తోటి నా ఇంట్లో టీవీ వచ్చేసేది. ఇప్పుడు 200 కాదు, మినిమం 1,000+ ఓటీటీస్ కానీ మిగతాన్ని కలిపి. సో వీళ్ళందరూ వచ్చేసి మన ఖర్చును పెంచుతున్నారు. ఇంకోటి, సినిమాకి వెళ్తే ఒకప్పుడు ఫ్యామిలీ మొత్తం 100-200 కూడా అయ్యేది కాదు, 300 మహా అయితే. ఇప్పుడు 4-5 వేలు మినిమం. ఎందుకంటే సినిమా చూసి డైరెక్ట్ పోం కదా, రెస్టారెంట్కి వెళ్తాం. సో నెలకు ఒకసారి సినిమా, ప్లే యార్డ్లో, మాల్లో ఆడుకోవడము, అక్కడి నుంచి రెస్టారెంట్కి 4-5 వేలు అయిపోతాయి. ఇది ఆల్సో బడ్జెట్లో ఖర్చు పెరగడమే కదా. ఇవన్నీ కూడా రిటైర్మెంట్ ప్లాన్లో భాగమే. ఎందుకంటే మన ఖర్చు అనేది హాలిడే రోజు ఎక్కువ ఉంటుంది వర్కింగ్ డే కంటే. రిటైర్మెంట్ తర్వాత ఎవ్రీడేస్ హాలిడే కదా. సో ఇంకెక్కువ ఖర్చులు పెరుగుతాయి. దానికి ప్రిపేర్ అయి ఉన్నామా? సో ఇవన్నీ ప్లాన్ చేయట్లేదు. ఇప్పుడు నా దగ్గరికి మొన్న ఒకతను వచ్చాడు, పెద్ద ఆయన. ఈ రిటైర్డ్ ఇన్ డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్. తను చెప్పడం, నేను ఒక సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ని, ఒక చాలా హై పొజిషన్లో రిటైర్ అయ్యి, ఇప్పుడు నా పరిస్థితి ఏంటి అంటే, నేను 30 సంవత్సరాల పాటు ఫస్ట్ తరగతి టింగ్ మని శాలరీ పడ్డ మెసేజ్ వచ్చేది. ఆ మెసేజ్ తోటి నాకు శాలరీ వచ్చేది, నడిచిపోయేది. నా బాధ్యతలు, కుటుంబము, తర్వాత మా చెల్లెల పెళ్ళిళ్ళు, ఇవన్నీ చేస్తూ వచ్చి నన్ను నేను మర్చిపోయాను. తీరా నాకు 3 నెలల నుంచి శాలరీ రావట్లేదు. నాకు వచ్చే పెన్షన్ హాఫ్ ద శాలరీ, బట్ ఖర్చులకు తెలియదు నా శాలరీ హాఫ్ అయిందని. ఆ ఖర్చులు మాత్రం పెరుగుతున్నాయి. నా పరిస్థితి అర్థం కావట్లేదు. ఇక్కడ గవర్నమెంట్ ఏమో నాకు ఇమీడియట్లీ రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వట్లేదు, కొంచెం టైం పడుతుందంట. ఇప్పుడు నాకేమో శాలరీ హాఫ్ అయిపోయింది. ఇప్పుడు నా పరిస్థితి రిమైనింగ్ హాఫ్ ఎవరు ఫుల్ఫిల్ చేయాలి? ఆయన చెప్తూ కళ్ళమ్మ నిలబెట్టుకున్నాడు. ఐఎమ్ సర్ప్రైజ్డ్. అంటే మీరు అన్నారు కదా రిటైర్మెంట్ ప్లానింగ్కి లీస్ట్ ప్రయారిటీ అని. దిస్ ఈస్ ద వెరీ ఇంపార్టెంట్. దిస్ ఈస్ ది రిజల్ట్ ఆఫ్ ది లీస్ట్ ప్రయారిటీ చేయకపోతే జరిగే పరిస్థితి. కనుక నేను చెప్పేది ఏంటంటే అందరికీ, రిటైర్మెంట్ ఈజ్ ఇన్ఎవిటబుల్. జరిగి తీరుద్ది, వచ్చి తీరుద్ది. ప్రధానికి లోన్లు దొరికితే కానీ రిటైర్మెంట్కి దొరకవు. కనుక మీ రిటైర్మెంట్ ప్లాన్ మీరే చేసుకోవాలి. యు ఆర్ ద ఆర్కిటెక్ట్ ఫర్ యువర్ కెరియర్. సో రేవంత్ గారు, ఎవరైనా ఇప్పుడు చూస్తున్న వాళ్ళకి ఒక చిన్న ప్లాన్, ఎందుకంటే రిటైర్మెంట్కి 30-40 సంవత్సరాలు ఉంటుంది గోల్ వెన్ కంపేర్ టు. చిన్న అమౌంట్తో కూడా పెద్ద కార్పస్ క్రియేట్ చేయొచ్చా 20s లోనే స్టార్ట్ చేస్తే? సార్, ఎర్లీ ఏజెస్లో ఇన్వెస్ట్మెంట్ ఈజ్ మ్యాండేటరీ. సార్, ఒకటి సింపుల్ ఫార్ములా మాట్లాడుకుందాం సార్. ఈ రోజు అన్నం తింటున్నాం సార్, మరి పని చేయని రోజు కూడా అన్నం తినాలి కదా. మరి ఈ రోజు ముద్దకి మనకు ₹1 ఖర్చు పెట్టినప్పుడు, రానున్న రోజుల్లో ఒక ముద్దకి కనీసం దాంట్లో పావల మందమైనా కానీ వాటా తీసి పక్కకు పెట్టాలి కదా. రైట్. సో దీనికి ఒక చిన్న ఫార్ములా పెట్టుకుందాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 15 సంవత్సరాలు రిటైర్ అవుతున్నాం అనుకోండి. ఇప్పుడు మనకి అప్రాక్సిమేట్గా మన ఇంటి బడ్జెట్ 50,000 అవుతుంది అని అంటే, మనం నెలకి ₹50,000 ఇప్పటి నుంచి సేవ్ చేయాలి. అప్పుడే మనం ఇంకొక రోజు ముద్దను కొనుక్కోగలుగుతాం. లేదు, నేను కొంచెం ఎర్లీగానే ప్లాన్ చేస్తున్నాను అని అనుకోండి, అంటే నాకు అప్రాక్సిమేట్గా 30 years టైం ఉందనుకోండి. అప్పుడు మీకు ₹50,000 ఖర్చు అవుతుంది అని అంటే, మీరు ₹25,000 నెలకి సేవ్ చేసినా కానీ మీకు ఆ మంత్లీ ఎక్స్పెన్సెస్ని మీరు మీట్ కాగలుగుతారు. అలా కాకుండా ఇంకొక 10 సంవత్సరాలు రిటైర్ అవుతా, సో రిటైర్మెంట్కి దగ్గరకు వచ్చాను కాబట్టి ఇప్పుడు ప్లాన్ చేస్తాను మొదలు పెట్టారు అనుకోండి, సాడ్ రియాలిటీ చాలా దారుణంగా ఉంటుంది సార్. ₹50,000 ఖర్చుకి మీరు ఎవ్రీ మంత్ బేస్ కేస్ సినారియోలో ₹75,000 నుంచి ₹1,00,000 దాకా సేవ్ చేయాలి. అంటే మీకు వచ్చే జీతం కూడా సరిపోదు. ఇక మీరు అసలు లాస్ట్ మినిట్ దాకా ప్లాన్ చేసుకోలేదు అని అంటే సిచ్యువేషన్ ఇంకా దారుణంగా ఉంటుంది. సార్, నాకున్న నాలెడ్జ్లో మోస్ట్ డిఫికల్ట్ థింగ్ ఏంటంటే హ్యాండిలింగ్ రిటైర్మెంట్. ఇప్పుడు క్యాష్ ఫ్లోని స్టడీగా మెయింటైన్ చేయాలి. పర్టికులర్గా ఇది మ్యూచువల్ ఫండ్స్లో డబ్బులు పెట్టేస్తే SWP వచ్చేస్తాయి కదా, మేము వాటితో సర్వైవ్ అయిపోతామని అని చెప్పేసి చాలా ధీమాగా మాట్లాడుతుంటారు. నేను చాలా ఆశ్చర్యపోతూ ఉంటాను. ఏంటి మీకు గుండె ధైర్యం నాకు అర్థం కావట్లేదు. డబ్బులు అంటే అంత ఆషామాషిగా ఉందా? నేను మ్యూచువల్ ఫండ్ అట్లా పెట్టి SWP యాక్టివేట్ చేయగానే మీకు డబ్బులు వచ్చేస్తాయి. చాలా మంది అంటే ఇన్ఫ్లుయెన్సర్ అంటున్నాం కదా, వాళ్ళ వీడియోల వల్ల వచ్చిన భద్రత. ఇక్కడ అర్థం కాని విషయం ఏంటి, డైరెక్ట్ గా నాకు SWP ఫండ్ కావాలని అడుగుతారు. SWP ఫండ్, ఆ SWP ఫండ్ వద్దు, బాబు అది సపరేట్ గా ఫండ్ అనేది లేదో కాన్సెప్ట్, అంతే విత్డ్రావల్ చిన్న కాన్సెప్ట్ అది. ఇక్కడ మ్యూచువల్, నేను అదే భయపడుతుంటా సార్. ఇక్కడ అది ఒక లైఫ్. మీరేంటో సింపుల్గా ఒక SWP యాక్టివేట్ చేసేస్తాను అది అయిపోతుంది అని చెప్పేసి మాట్లాడుతున్నారు సార్. ఇక్కడ మార్కెట్లో వాలటాలిటీ అని ఒక ఎలిమెంట్ ఉంటుంది సార్.
మార్కెట్ అంటూ ఒకసారి రియాక్ట్ అవ్వటం మొదలుపెట్టింది అని అంటే 2 ఏళ్ళు 3 ఏళ్ళు సమ్‌టైమ్స్ 5 ఏళ్ళు కూడా రిటర్న్స్ ఇవ్వదు. అటువంటి టైంలో మీరు ఎస్‌డబ్ల్యూపీ పెట్టుకున్నట్లయితే మీ యొక్క యూనిట్స్ ఎక్కువగా కరిగిపోతాయి. సో దానికోసం మీరు ఒక అడ్వైజర్ దగ్గరికెళ్తే మీకు నచ్చిన వాళ్ళ దగ్గరికెళ్ళండి. మీరు నా దగ్గరికి రమ్మని నేను చెప్పట్లే. మీరు ఎవరి దగ్గరికైనా వెళ్ళండి. వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళు అక్కడ ఉన్నటువంటి మార్కెట్ కండిషన్‌కి అనుకూలంగా ఎంత డెట్‌లో పెట్టాలి, ఎంత హైబ్రిడ్‌లో పెట్టాలి, ఎంత ప్రాపర్ ఈక్విటీలో పెట్టాలి. సో వాళ్ళు కొన్ని బాస్కెట్‌లు తయారు చేసుకుంటారు. వాళ్ళ ఇన్‌కమ్ బాస్కెట్ అని ఒకటి, గ్రోత్ బాస్కెట్ అనేది డివైడ్ చేసి పెట్టుకుంటారు. సో దానికి అనుకూలంగా మీకు ఫిల్టర్ అవుతూ మనీ అనేది మీ లైఫ్ లాంగ్ సరిపడే విధంగా వాళ్ళు స్ట్రక్చర్‌ని తయారు చేస్తారు. అండ్ దాన్ని ప్రతి 6 నెలలకు ఒకసారి అవసరాన్ని బట్టి రివైజ్ చేస్తారు. మీరు అనుకుంటున్నారు ఎస్‌డబ్ల్యూపీ ఇప్పుడు మనం బకెటింగ్ అని చెప్పగానే బై డిఫాల్ట్‌గా డెట్ ఫండ్ నుంచి యాక్టివేట్ చేయడమే కదా అని అనుకుంటారు. కాదు. అందులో కూడా చాలా థియరీస్ ఉంటాయి. మార్కెట్ పెరిగినప్పుడు ఈక్విటీ నుంచి యాక్టివేట్ చేస్తారు. మార్కెట్ తగ్గినప్పుడు డెట్ నుంచి యాక్టివేట్ చేస్తారు. రకరకాల సిట్యుయేషన్స్ ఉంటాయి. అంటే అందరికి ఇప్పుడు ఈ ఎక్సెల్ సార్ చెప్పినట్టు ఎక్సెల్ అనే మీద నమ్మకంతో వీడియోలు చాలా వస్తున్నాయి. ఎగ్జాక్ట్లీ. ఇవాళ పెట్టేసి రేపటి నుంచే విత్డ్రాల్ చేస్తే అట్లా కుదురుతుంది అది. అది ఎవరు వినట్లా. చాలా మంది ఏంటంటే ఎస్‌డబ్ల్యూపీ అంటే మీరు అన్నట్టు ఒక ఫండ్ అనుకొని ఇవాళ పెట్టేసేసి రేపటి నుంచి నెక్స్ట్ మంత్ నుంచి యాక్టివేట్ చేసేయండి. నేను 20,00,000 పెడుతున్నాను. 20,000 నెక్స్ట్ మంత్ నుంచి ఇచ్చేయండి. మీరు పెట్టిన ఈవెన్ ఒక చిన్న మొక్క పెడితేనే అది పెరగడానికి 3 ఏళ్ళు పడుతది. అలాంటిది నువ్వు ఇన్వెస్ట్‌మెంట్ ఇవాళ పెట్టి రేపటి నుంచే నువ్వు పెట్టిన డబ్బులు తీసేస్తే అది మళ్ళీ ఎప్పుడు ఆ స్టేజ్‌కొచ్చే అవకాశం ఉంది. సో ఈ ఇన్ఫర్మేషన్ అనేది చాలా ఎక్కువగా ఉంది. కారణం అంతే. ఏంటంటే ఎస్‌డబ్ల్యూపీ గురించి చెప్పేవాళ్ళు 20 ఏళ్ల క్రితం నుంచి చేసుకొని వస్తున్నారు. అప్పుడు సెన్సెక్స్ ఎంత? అప్పుడు ఉన్న మార్కెట్ పరిస్థితులు ఏంటి? అది ఎలా గ్రో అయింది? విల్ ఇట్ హ్యాపెన్ ఇన్ ద నెక్స్ట్ 20 ఇయర్స్? మళ్ళీ వాళ్ళ క్యాలిక్యులేషన్ అంతా లీనియర్ క్యాలిక్యులేషన్. ఆ! లీనియర్ క్యాలిక్యులేషన్. అది జరగదు. మార్కెట్ లో ఉండే వాలటాలిటీని చూడరు. మార్కెట్ ఎప్పుడు లీనియర్ గా వెళ్ళదు. కంపల్సరీ సో లాస్ట్ 20 ఇయర్స్ ఈస్ డిఫరెంట్. నెక్స్ట్ 20 ఇయర్స్ ఈస్ డిఫరెంట్. yes. మనం ఇప్పుడు ఇంట్రెస్ట్ రేట్లే చూస్తున్నాము. ఎలా ఎఫ్‌డి ఇంట్రెస్ట్ రేట్ తగ్గిపోతున్నాయి. అలాగే ఇవి కూడా ఇప్పుడు లాస్ట్‌లో 15, 16% ఇచ్చిండొచ్చు మార్కెట్ 14, 15 ఫ్యూచర్‌లో అలా ఇస్తదని. అంత రిటర్న్స్ ఇవ్వదు. Double digits వస్తే గ్రోయింగ్ great. ఎకానమీ. సో అందుకోసమే ఎస్‌డబ్ల్యూపీ అనేది కూడా అంటే డెఫినెట్ గా ఎస్‌డబ్ల్యూపీ అనేది ఒక మంచి మెథడ్ సార్. కాకపోతే దాన్ని ఆపరేట్ చేసే విధానం ఉంటది. మనం ఇక్కడ ఏం ఆపరేట్ చేయాలన్నా ముందు ఒక స్టాండర్డ్ ఫండ్ మనం క్రియేట్ చేసి పెట్టుకోవాలి. అది క్రియేట్ చేయాలి అంటే ఎంత ఎర్లీ ఏజ్ నుంచి మొదలు పెడుతున్నాం అనేది ఆట. సరే ఇక్కడ సాడ్ రియాలిటీ ఏంటి, చిన్న అమౌంట్ తోటి నేను ఇంత నా రిటైర్మెంట్ కార్పస్ మొత్తం క్రియేట్ చేయొచ్చు అంటే కుదరదు. ఈ రోజు మీరు ఇంత ముద్ద తింటున్నారంటే అందులో ఇంత సేవ్ చేయాల్సిందే. మీ ముద్ద సైజ్ 50,000 అయితే మీరు 25,000 పెట్టాలి ఎర్లీ ఏజ్ అయితే. అందుకే ఇందులో ఏంటంటే ఒక గోల్ బేస్డ్ ప్లానింగ్ తో 25, 26 ఉన్నప్పుడు 5,000 మొదలుపెట్టిన రిటైర్మెంట్ ది చేస్తూనే స్టెప్ అప్ అట్లీస్ట్ హెల్ప్ అవుతుంది. 5 ఇయర్స్ కి ఒక 10%, 15% పెంచుకుంటూ పోతే ఆర్ నీ ఇన్కమ్ తగ్గట్టు జాబ్ శాలరీలో పెరుగుతున్నట్టు దాని తగ్గట్టే పర్సెంటేజ్ పెంచుతూ పోతే, ఎందుకంటే పిఎఫ్ కూడా అలాగే పెరుగుతుంది, పర్సెంటేజ్ వైజ్ పెరుగుతుంది. ఈ పర్సనల్ ఏదైతే రిటైర్మెంట్ కోసం నువ్వు చేస్తున్న సేవింగ్స్ కూడా పెంచితే తప్ప ఒక కార్పస్ మీనింగ్ఫుల్ కార్పస్ తయారవ్వదు. అందులోంచి పెరిగిన ఖర్చులకు తగ్గట్టు ఆ రోజుకి తగ్గట్టు విత్డ్రా చేసుకోవడానికి ఆప్షన్ ఉండదు. ఇవి లేకపోతే మాత్రం ఎంత ఇబ్బందులు వస్తాయో మీరు 25 సంవత్సరాలు జీతం వస్తుంది బతుకుతాం సార్. ఇంకో 25 ఏళ్ళు జీతం లేకుండా కూడా ఇదే లైఫ్ ను బతకాలి అని అంటే చాలా కష్టం. రేపటి కోసం ఒక ముద్ద, ఆ ముద్ద ఎంత అంటే మీరు తినే దాని సైజుని బట్టి ఉంటది. తప్పకుండా. ఇంకొకటి ఏంటంటే చాలా మంది అర్థం చేసుకునేది ఏంటంటే ఓన్లీ తన రిటైర్మెంటే అనుకుంటారు. బట్ జనరల్ గా ఏంటంటే తన స్పౌస్ భార్య గాని భర్త గాని కూడా మన తర్వాత ఇంకొక 5, 7 సంవత్సరాలు బతికే అవకాశం ఉంది. వారికి కూడా చూసుకోవాల్సిన చాలా అవసరం ఉంది. అండ్ గోయింగ్ ఫార్వర్డ్ మీరు అన్నట్టు ఇంకొకటి ఇంతకు ముందు జనరేషన్ పిల్లలు అనేది ఒక ఫైనాన్షియల్ ప్లానింగ్ లో వాళ్ళు ఒక టూల్ లాగా ఉండేవాళ్ళు. వాళ్ళు నన్ను చూసుకుంటారులే రిటైర్ అయిపోయారు. అనుకుంటారు. ఇప్పుడు లేదా? ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. మనం హెల్ప్ చేయకపోతే చాలు. చాలా మంది పేరెంట్స్ వాళ్ళ పిల్లలకు హెల్ప్ చేయకపోతే చాలు అనే స్టేజ్కి వచ్చారు. సో ఇది రియాలిటీ. హోప్ఫుల్లీ మా డిస్కషన్ తో కొద్ది మందితో అయినా ఇక్కడ ఒక చిన్న ప్రాబ్లం చెప్తాను. చాలా మంది ఇప్పుడు యంగ్ జనరేషన్కి ఈ విషయం చెప్పామనుకోండి, ఈ వీడియో చూసే యంగ్ జనరేషన్ కూడా ఏమనుకుంటారు, వాళ్ళ ఏజ్ 25, 28 అన్నప్పుడు రిటైర్మెంట్ అనే పదం వాళ్ళకు బూతులాగా అయిపోద్ది. అరే రిటైర్మెంట్ ఎప్పుడో మా తాత టైపు కదా, నేను ఎప్పుడుకో అయ్యాపా కదా, ఇప్పుడే చెప్తున్నారంటే వీళ్ళు, నేను ఇంకా ఎంజాయ్ చేయొద్దా లైఫ్, నేను ఇంకా లైఫ్ లీడ్ చేయొద్దా, నేను జీవితాన్ని చూడలేదు అని చెప్తారు. అది కరెక్టే. అది ఎందుకంటే వాళ్ళు కనుక నేను ఎంజాయ్మెంట్ లైఫ్ అంటే అర్థం ఏంటి, వీకెండ్స్ పార్టీస్, లేకపోతే ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెట్టుకోవడం, నచ్చినట్టుగా ఉండడం, నచ్చిన బట్టలు, నచ్చిన గ్యాడ్జెట్స్, నచ్చినతో ఉండడం, ఇవన్నీ ఉండాలి వాళ్ళకు. ఇది కరెక్టే, దాన్ని మనం నెగ్లెక్ట్ చేయొద్దు. కానీ దానికి రేపటిని కూడా మనం ఇగ్నోర్ చేయొద్దు. దట్ ఈస్ వాట్ ఐఎమ్ సేయింగ్. రేపటిని ఇగ్నోర్ చేసి ఇప్పుడు వాళ్ళతో మాట్లాడితే ఏమంటే ఫస్ట్ పాయింట్ వాళ్ళు, నేను మొత్తం ఇప్పుడే సేవ్ చేస్తే నా పరిస్థితి మొత్తం చేయొద్దు. మీరు వచ్చే 100 రూపాయల్లో 85% ఈజ్ ఫర్ ద డే. బికాస్ రేపు పొద్దున నువ్వు 60 సంవత్సరాలు పోయిన తర్వాత నీకు బిర్యానీ పెడితే తినలేవు నువ్వు.
కనుక నీ బిర్యానీ ఇప్పుడు తినాలి నువ్వు. నీ బిర్యానీ ఇప్పుడు తినాలి అంటే నువ్వు ఇప్పుడు కూడా స్పెండ్ చేయాలి. అది ఎంతవరకు చేయాలి? బ్యాలెన్స్ చేసుకోవాలి. తను చెప్పినట్టు నువ్వు ఎంత తినే ముద్దలో నీకు రేపు పొద్దున ఎంత ముద్ద కావాలి అని చూసుకొని ఆ ప్రకారంగా సేవ్ చేయాలి. అంతేగాని మొత్తం స్పెండ్ చేయొద్దు, మొత్తం సేవ్ చేయొద్దు. అందులోనే అదే ఇప్పుడు అందులో మీరు చెప్పినట్టే ఎర్లీగా స్టార్ట్ చేస్తే చిన్న అమౌంట్ ఈ 15% తోటే స్టార్ట్. ఎగ్జాక్ట్. అదే నువ్వు లేట్‌కి వచ్చి 40కి రియలైజ్ అయ్యి 45కి రియలైజ్ అయ్యావంటే మాత్రం డిలే ఆఫ్ కాస్ట్. ముద్దకి ముద్ద. 60-70% పెట్టినా నీ సాలరీ పెట్టినా రిటైర్మెంట్‌కి సరిపోదు. మనం నార్మల్ డిలే కాస్ట్ ఉంది కదా, డిలే కాస్ట్ క్యాలిక్యులేటర్స్ ఉన్నాయి, చూస్తే మతిపోద్ది. మతిపోదు. అందుకోసమే ఎంత తొందరగా మొదలు పెడితే అంత మంచిది. అంత మంచిది. Yes. సో ప్రేక్షకులు ఎవరైనా సరే చూసేవాళ్ళు కూడా యంగ్ ఎస్పెషల్లీ 20స్‌లో ఉన్నవాళ్ళు, 30s ఎర్లీ 30స్‌లో ఉన్నవాళ్ళు ఏంటంటే ఇప్పటికి పోయిందేం లేదు. చిన్న అమౌంట్‌తో సార్ చెప్పినట్టు 10-15%తో రిటైర్మెంట్‌కు కానీ పక్కన అలొకేట్ చేసి పెట్టుకొని ప్రాపర్‌గా గ్రో అయ్యేట్టు. అది కూడా మళ్ళీ తీసుకెళ్ళి ఇన్‌కమ్ తక్కువగా అయ్యే ఫిక్స్డ్ ఇన్‌కమో లేకపోతే ట్రెడిషనల్ ఇన్స్యూరెన్స్ పాలిసీల్లో ఒక పెన్షన్ ప్లాన్ అని ఫాల్స్ సెన్స్ ఆఫ్ సెక్యూరిటీ వద్దు. మంచి ప్రాపర్‌గా గ్రోత్ అసెట్‌లో ఉన్న మ్యూచువల్ ఫండ్స్‌లో గానీ ఇట్లాంటివి పెట్టుకుంటే ఏంటంటే మీరు రిటైర్ అయ్యే టయానికి మంచి హ్యూజ్ కార్పస్‌తో పాటు మీకు కావాల్సిన ఎస్‌డబ్ల్యూపీ ద్వారా విత్‌డ్రా చేసుకోవడానికి సరిపడా అమౌంట్ వస్తుంది. ఈ జర్నీలో మీరు ఒంటరిగా లేరు. మాలాంటి అడ్వైజర్స్ చాలా మంది ఉన్నారు. సో అడ్వైజర్స్ సలహా తీసుకుంటే ఏంటంటే ఒక స్ట్రక్చర్డ్ పద్ధతిలో కంపల్సరీ గోల్ రీచ్ అవ్వడానికి ప్రాబబిలిటీ ఎక్కువుంది. సో థాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.